అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. మరొక శనివారం దినము దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి, ఈ మంచి దినాన్ని బట్టి సాయంత్రకాల సమయంలో కుటుంబ సమేతంగా కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపటానికి, ఆయన ఆరాధించుకోవటానికి ఆ మనకిచ్చిన ఈ మహాభాగ్యము అనుకోవాలి. మంచి తరుణం అనుకోవాలి. దేవుడు మన పట్ల చూచుచున్న కృపను బట్టి కొద్దిసేపు ఆయనలో ఆనందించి కుటుంబ సమేతముగా కుటుంబారాధన కలిగి ఉండటం శ్రేష్టమైనది, శ్రేయస్కరము. అటువంటి తరుణము మరొకసారి మనకి ఈ దినము దేవుడు కలిగించినారు. మనమందరము ప్రార్థనాపూర్వకంగా సంతోషం కలిగి కుటుంబ సమేతముగా ఈ దినము మనము ఆరాధనలో పాల్గొందాం. మన ఆరాధన మొదలు పెట్టుకుందాం. మొట్టమొదటిగా ఓపెనింగ్ ప్రేయర్, హెప్సి పెద్దమ్మ ఓపెనింగ్ ప్రేయర్ చేశాక మనము ఈ ఆరాధన మొదలు పెట్టుకుందాము. హెప్సి పెద్దమ్మ అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేయాలి. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అందరికీ దేవుని నామానికి వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి, మన కుటుంబాన్ని ప్రేమించి, మనకందరికీ మరొక శనివారం దినాన్న దేవుని నామాన్ని గణపరిచేటువంటి దేవుని నామాన్ని గూర్చి మనం కూడి వచ్చేటువంటి ఆధిక్యత, ధన్యత ప్రభు మనకిచ్చినందుకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై, మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించినటువంటి దినాలన్నింటిలో కూడా తండ్రి మీ సన్నిధి తోడించున్నారు, మీ కృపలో భద్రపరుచున్నారు తండ్రి. నాయన తండ్రి, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభువా నేను నాయన చెల్లి మెరిసి కూడా తండ్రి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు, ముట్టినారు, స్వస్థపరిచినారు ప్రభువా. తండ్రి మీ దయా కనికరాన్ని, కృపా కటాక్షాన్ని ప్రభా మా పట్ల చూపించిన విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కుటుంబంగా కలిసి మరి ఒకసారి మీ నామాన్ని గణపరచడానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, హృదయపూర్వకంగా ప్రభా మిమ్మల్ని సేవించటానికి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఈ కూడికను ప్రార్థన నుంచి ఆఖరి ప్రార్థన వరకు కూడా ప్రభా మీ సన్నిధి తోడించండి, మీ కృపలో భద్రపరచండి ప్రభా. కనిపించని నాయన శత్రుకాలన్నింటినీ లయపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆరాధనలో కూడా మీ సన్నిధి ఉంచండి తండ్రి. నాయన స్తుతి పాటల్లో కూడా తండ్రి మీరే తండ్రి మీ సన్నిధి తోడించి కవిత కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. ఆ విధంగా బైబిల్ పట్టణం తండ్రి సాక్ష్యాలు ప్రార్థించేవారు తండ్రి నాయన, ఆ విధంగా ప్రభా నాయన బర్త్డేలు జరుపుకునేటువంటి బిడ్డలను కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను. సాక్ష్యాల్లో కూడా మీ సన్నిధి తోడించండి. యథార్థంగా ప్రభా మీరు చేసిన మేళ్ళను బట్టి, మీరు చేసిన ఉపకారాలను బట్టి, మీరు చూపిన కృపను బట్టి ప్రభా ఏ ఒక్కటి కూడా మర్చిపోకుండా కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధిలో తండ్రి సాక్ష్యం ఇవ్వగలిగినట్లు ప్రభా నీ బిడ్డలను తండ్రి నా కుటుంబీకులను మీరే భద్రపరచుకొనమని తండ్రి జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. ఆ విధంగా వాక్యం అందించేటువంటి రాకేష్ని కూడా మీరే బలపరచండి తండ్రి. మీ ఆత్మ నింపుదల నడిపింపు దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయాన్ని మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. వాక్యాన్ని ప్రభు వాటిగా ఆచారంగా విని విడిచిపెట్టే వారంగా కాకుండా హృదయం అనే పలక మీద రాసుకున్నట్లు, హృదయంలో భద్రపరచుకొనగలిగినట్లు తండ్రి మీ సన్నిధి సహాయం దయచేయండి. ఆ విధంగా తండ్రి ఈ కూడికను నాయన ప్రారంభించినటువంటి నాయన తండ్రి భాస్కర్ని బట్టి వందనాలు, శైలాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన బిడ్డలకు మీరే తండ్రి తోడుగా ఉండండి. ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయమైన తలాంతులు ఇచ్చి ప్రభా మీరే వాడుకొనమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఆత్మీయులతో తండ్రి మీరు ఇచ్చిన సహవాసం కొరకే వందనాలు. తమ్ముడిని ఆ దూర ప్రాంతాల్లో ప్రభా తండ్రి మీ నామ మహిమార్థంగా, మీ నామ ఘనత కొరకు తండ్రి తమ్ముడిని వాడుకుంటున్న విధానం కొరకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ విధంగా ప్రభా ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయ తలాంతులతో నింపి తండ్రి మీరే భద్రపరచుకొనమని వేడుకుంటూ కుటుంబాన్ని అంతటినీ కూడా తండ్రి పేరున తండ్రి మీ దయగల హస్తాలకి అప్పగించుకుంటున్నాను.
నాయన పెద్ద తమ్ముడిని జ్ఞాపకం చేసుకోనండి. మా తండ్రి ప్రశాంతిని కూడా భద్రపరచుకొని వేడుకుంటూ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఇచ్చిన మంచి సమయం కొరకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య కృపగల నామమున స్తుతించి గణపరిచి మహిమపరిచి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. ఈ సమయం మందు మనము ప్రేజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. మన మధ్యలో కవిత అక్క అండ్ ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నారు. ప్రేజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్ళిపోదాం. ఓవర్ టు కవిత అక్క. ప్రైజ్ ది లార్డ్ ఫ్యామిలీ. ఈ లెంట్ సీజన్ లో మనం అందరం దేవుని స్తుతించుకునే మరొక అవకాశం దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవత దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. మనం పాటలతోటి ప్రారంభించుకుంటాం. మొదటిగా సిలువలో, ఆ ఘోర సిలువలో ఆ పాట పాడతాం. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెన్ననిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, సిలువల మధ్యలో వేలాడిన, సిలువల మధ్యలో వేలాడిన, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు తెల్లని చీల్చి ఈ సుందర దేహమును, కొరడాలు చెల్లని చీల్చి ఈ సుందర దేహమునే గడిపెను నీ తనువునే రుధిరం ఉదారలే, తడిపెను నీ తనువునే రుధిరం ఉదారలు, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెన్ననిగితివా, నీవెంతో అలసితివా, సిలువ
సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన సిలువల మధ్యలో వేలాడిన వదకు సిద్ధమైన గొర్రెపిల్లవలే మౌనమున ఉండివేయు మౌనివైనావే వదకు సిద్ధమైన గొర్రెపిల్లవలే మౌనమున ఉండివేయు మౌనివైనావే దూషించి అపహసించి హింసించిన నిన్ను దూషించి అపహసించి హింసించిన నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ఓ అందదు నీ త్యాగమేసయ్యా వెరీ అయిన యేసయ్యా వెరీ అయిన యేసయ్యా నిలువెల్లనరిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. Praise the Lord. ఇంకొక పాట పాడుతుంది. యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారినే బహు దుఃఖములో మునిగినే చెమట రక్తముగా మారినే యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము
మన కాస్తిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను. మన శిక్షను తొలగించెను సంహారముని తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. థ్యాంక్ యూ అక్క. ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయం మందు కిడ్స్ టైం అండి. ఎవరైనా కిడ్స్ సిద్ధంగా ఉన్నారంటే హ్యాండ్స్ రేస్ చేయొచ్చు. ఓకే, ఎవరు లేనట్లయితే ముందుకు వెళ్ళిపోదాం. అనౌన్స్మెంట్స్ చూద్దామండి. బర్త్డేస్ నేను ఒక పాట పాడతా. ఎవరు పాడలేదు కదా. ఓకే, ఏదో వచ్చినాకే పాడతాను. సంగతి పడదు. ఇది పాట పాడుతున్నాను. కిషన్ గారి పాటలోది ఈ సంవత్సరంలో కొత్త పాట, 3వ పాట పాడుతున్నాను. అదే తప్పులుంటే వచ్చిన కాకపోయినా దేవునికి మహిమ కలుగుతుంది. జగమును నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా.
జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలులు తరగని సౌభాగ్యమే యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా జగమున నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితం నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ సౌభాగ్యమా గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీకర్పించి నీ కరుణ నీ రుణము తీర్చనా జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగతిని నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా పరిశుద్ధుడా సారథివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే నా విశ్వాసము నీపై నుంచి విజయము నే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయము నే చాటనా నా ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా ఈ ప్రతి క్షణము ఈ భావనతో గురి యొద్దకే సాగేదా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగతిని నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము నీ ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయం ముందు మనము అనౌన్స్మెంట్స్ గమనిద్దామండి. ఈ వారంలో జరగబోయే బర్త్డేస్ గమనిద్దాం. ఈ దినము సిస్టర్ దయ మన మధ్యలో ఆ, ఆ, తన బర్త్డే జరుపుకుంటున్నారు. దయ ఈజ్ సంతోష్ వైఫ్. సో దయా నిమిత్తము ప్రార్థన చేద్దాము. ఆల్రెడీ మనము గ్రూప్ లో విషెస్ తెలియపరిచాము. ఇంకను గురించి ప్రార్థన చేద్దాం. రేపు ఆ రాజ్ అంకుల్ పూణేలో ఉంటారు. రాజ్ అంకుల్ సులక్ష్మి ఆంటీ వాళ్ళ హస్బెండ్ రాజ్ అంకుల్ బర్త్డే ఉంది రేపు. సో ఈ రెండు బర్త్డేస్ నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. బర్త్డేస్ నిమిత్తము ఆ, అమ్మ ప్రార్థన చేస్తారు. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత వెళ్దాం. ఈ దినము ప్రార్థన సిస్టర్ దయ, రేపు రాజు అంకల్. ఓకే, ప్రార్థన చేసుకుందామండి. బర్త్డేలు నిమిత్తం మరి దినము దయా దేవుని కృపను బట్టి మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టిన దేవుడు పెట్టినందుకు దేవునికి వందనాలు. అదేవిధంగా రాజు కూడా రేపు దినం బర్త్డే జరుపుకొంచుండగా ఆ బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించేలాగా మనందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రముల ప్రభువా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు వందనాలు తండ్రి. రాజానికి స్తుతి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన ఈ శనివారం దినాన ప్రభా మరి నాయన అయ్యా మార్చి 22వ తారీఖుని ప్రభా మమ్మల్ని నాయన ప్రవేశపెట్టి ప్రభా ఇది నాన్న మేమందరం కూడా సంతోషంగా నాయన నీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి మహింపరచుకుంటానికి ఇచ్చిన నాయన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి నాయన మీకు వందనాలు తండ్రి. నీవిచ్చే నాయన సౌభాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు ప్రభా. దేవా మమ్మల్ని ఎంతగానో నీవు ఆదుకుని ఆదరిస్తున్న దేవుడు ప్రభా. నాయన కనుపాపలా నీవు కాపాడుతున్న దేవుడు తండ్రి. నాయన రాజానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క కూడికను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. ఈ విధంగా మేమందరం కూడా నాయన మా గృహాల్లో కూడి మిమ్మల్ని స్తుతించి అందరం కూడా ఏకీభవించి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం స్తుతిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు వందనాలు నాయన. ప్రేయర్ గ్రూప్ లో ప్రతి బిడ్డని కూడా నాయన దీవించి ఆశీర్వదించిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా తండ్రి. నాయన మరి ముఖ్యంగా బర్త్డేలు ప్రభా జరుపుకుంటున్న బిడ్డలను బట్టి నీ పాదం దగ్గర పెట్టుచున్నాను తండ్రి. నాయన ఇదిగో తండ్రి దయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సంతోషాన్ని బట్టి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన దయాకి ఇచ్చిన నాయన ప్రభా ఇంతవరకు నీవు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డన ప్రభా మీరే నా తండ్రి ప్రభా నీ కృపలో భద్రపరుస్తున్నారు ప్రభా. నాయన కుటుంబాన్ని ఇచ్చి ప్రభా నాయన నీ కృపలో భద్రపరిచి ప్రభా ఇద్దరు బిడ్డనిచ్చి ప్రభా నడిపిస్తున్నావు తండ్రి. నాయన స్తోత్రంలో ప్రభా అనేకమైన శోధనలు చిక్కులు వచ్చినప్పటికీ నాయన బిడ్డలని నాయన అంచులంచులుగా నీవు ఆశీర్వదిస్తూ ప్రభా నాయన ఇంతవరకు నడిపించిన దేవుడు తండ్రి. అయా ఆ ప్రదేశాలకు వెళ్ళి వారి నాయన ఉద్యోగం చేసిన మీ కనుదృష్టి వారితో ఉంచావు తండ్రి. రాజానికి స్తోత్రములు ప్రభా. నాయన బిడ్డను ఆశీర్వదించి దీవించండి, కనికరించండి ప్రభా. నాయన ఈ సంవత్సరం అంతా కూడా మరి నూతన సంవత్సరంలో నూతన దీవెన నూతన ఆశీస్సులు బిడ్డకు దయచేయండి. తల్లి గర్భంలో నాయన రూపింపక ముందే నేను ఎరిగి ఉన్నాను అన్నావు ప్రభా. అయ్యా తండ్రి నాయన ముదుముచ్చే వరకు నేను ఎత్తుకుని వాడిని నేను అంటున్నావు ప్రభా. నాయన స్తోత్రం సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం వరకు కూడా నువ్వు కాపాడే దేవుడు కదా ప్రభా. బిడ్డని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. బిడ్డను ఆశీర్వదించండి నాయన తండ్రి. నీకు స్తోత్రం. ఇంకా నీ మహిమ కొరకు బిడ్డ వాడబట్టడానికి నాయన మీ అందు భయభక్తులు కలిగి భార్య భక్తులు ఇద్దరు కూడా బిడ్డలను పెంచుకునే కృపను బిడ్డలకు దయచేయండి అయ్యా స్తోత్రంలో ప్రభా.
అయా నాయన స్తోత్రములు ప్రభా అనేకమైన భర్తలు జరుపుకోవడానికి నీ బిడ్డకి నాయన నీ అనేకమైన ఆశీర్వాదములతో బిడ్డలను నాయన అన్ని విధాలుగా నీవు ఆశీర్వదించే దేవుడు గనక నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అదే విధంగా నాయన రాజుని బట్టి సులక్ష్మిని బట్టి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. నాయన బిడ్డల ప్రభా ఎదుగో తండ్రి వారి దూరదేశాన్ని ఉన్నప్పటికీ ప్రభా బిడ్డలను మీరు కాపాడుతూ ఉన్నారు ప్రభా. వారికి ఇచ్చిన నాయన ఇదిగో తండ్రి బిజినెస్ ని బట్టి వారికి ఇచ్చిన నాయన ప్రభా కృపను బట్టి వందనాలు ప్రభా. నాయన స్తోత్రములు ప్రభా బిడ్డను ఆశీర్వదించి దీవించి కనికరించి తండ్రి. అయా సంవత్సరం అంతా కూడా రాజుని కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక నూతన సంవత్సరంలో రేపు దినం ప్రవేశపెట్టుకుంటున్నందుకు వందనాలు. ఆ బిడ్డను ప్రభా దీవించండి ఆయన కనికరించి ప్రభా. నాయన యొక్క నూతన సంవత్సరంలో నూతన దీవెన నూతన ఆశీస్సులతో బిడ్డను నింపండి ప్రభా. స్తోత్రములు ప్రభా. నాయన చిన్న కుమారుని కూడా దీవించి ఆశీర్వదించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మీరు ఎక్కల చాటును బిడ్డలను భద్రపరచండి ప్రభా. నీవే నాయన నడిపిస్తున్న దేవుడు ఆదరిస్తున్న దేవుడు తండ్రి. నాయన నీ యొక్క సన్నిధి బిడ్డలకు తోడించి నడిపించమని అడుగుచు ప్రభా. నాయన ఇదిగో కూడిక అంతట్లో కూడా మీరు సహాయం చేసి భద్రపరచండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి నీ యొక్క కృపలో నాయన భద్రపరిచి ప్రభా. ఇదిగో తండ్రి ఆరాధన నడిపిస్తున్న బిడ్డను దీవించండి ప్రభా. నాయన స్తోత్రం పాటలు పాడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వాక్యం చెప్పే బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభా. ఇదే ప్రార్థన మీ పాద సందర్శ చేర్చుకుని కూడిక అంతట్లో సహాయం చేయడం మా అందరికి కూడా ఆరోగ్యాలు మీకు మీరు దయచేయమని చిన్న బిడ్డలు చదువుతుండగా సహాయం చేయండి నాయన. మంచి మార్కులతో పాస్ అవటానికి సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నేను ప్రార్థన చేస్తే ఉన్నతమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయం మందు సాక్ష్యములకు సమయం అండి. ఇది సమయం సాక్ష్యములకు. ఎవరైనా కుటుంబం మధ్యలో సాక్ష్యం చెప్తాను అని ఎవరైనా అనుకుంటే ఇది అవకాశం. నేను చెప్తాను నాన్న సాక్ష్యం. పెద్దమ్మ. ఓకే. దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వాళ్ళు పెద్దమ్మ పోయిన చెప్పండి. చెప్పాలనుకున్నాను కానీ మేము పోయిన వారమే చెప్పాలనుకున్నాను కానీ అప్పుడు నా అది సెల్ ఎందుకో లేదు సరిగ్గా లేకపోతే దయాకరికి ఇంకొక సంవత్సరం దేవుడు నాకు అనుగ్రహించాడు. 65 నుండి 66లోకి ప్రవేశపెట్టాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థన చేసిన మీరందరికి కూడా వందనాలు. విశేష చెప్పిన మీ అందరికి కూడా వందనాలు. ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి అన్నిటి నుంచి కూడా తప్పించి దేవుడు ఇంకొక సంవత్సరాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. థ్యాంక్ యూ. దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఆయుష్ని ఇచ్చేలాగా మేము అనుదిన ప్రార్థన కుటుంబ తరపున అందరం ప్రార్థన చేస్తున్నాము. మీకు పెద్దనాన్న గురించి కూడా నిరంతరము ప్రార్థనలో మీరు ఉంటున్నారు. దేవునికి మేము కలుగును. ఇంకెవరైనా పెద్దమ్మ సాక్ష్యం చెప్తున్నారు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. అయితే నాకు ఆపరేషన్ అయింది సంగతి మీ అందరికీ తెలుసు. మీ అందరి ప్రార్థన వల్ల పోయిన నెల 10వ తారీఖున ఆపరేషన్ అయింది. అయితే పైన అంతా తగ్గిపోయింది కానీ లోపల మాత్రం ఇంకా నొప్పి ఉంది. అయితే నేను మీకు అందరికీ తెలుసు నేను పడిపోయాను పైనుంచి మంచం మీద నుంచి పడుతున్నాను అని అనుకున్నానే కానీ పడటం కానీ నేను లెగ్స్ కూర్చున్నా ఈ సైలెంట్ లైట్ వేసేటప్పటికి. అయితే వెంటనే క్షణాల మీద అనమాట. అసలు ఎలా పడ్డానో నాకు తెలీదు, ఎలాగ లెగ్స్ కూర్చున్నానో నాకు తెలీదు. అది అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కొక్క రోజు తప్పిపోతాను కానీ సాధారణంగా 3 గంటలకు లెగ్స్ ప్రేయర్ చేసుకుంటాను రాత్రి తెల్లవారుజాము. అలాగే మధ్యాహ్నం కూడా చాలా కాలం నుంచి ఇంకా అలాగ అలవాటు. అదేమి గొప్ప కాదు, ఏమన్నా పెద్ద నా భక్తి అని కాదు కానీ నాకు అది అలవాటు అయిపోయింది. ఇంకా 4 నిమిషాలే ఉంది ప్రార్థనకి. 2 గంటల 56 నిమిషాల్లో అయింది నేను టైం చూసేటప్పటికి. ఇంకా శైల కంగారు పడిపోతుంది, ఎలాగ లేపాలి, రాజాని పిలుస్తానంటే నేను లేపేస్తానంటుంది. నువ్వు లేపొద్దు, రాజాని పిలవద్దు, ఆడు కంగారు పడతాడు, నేనే లేస్తానని నెమ్మదిగా ఈ ఆపరేషన్ అవ్వన కాలు ముందు మోపి తర్వాత అయిన కాలు కూడా నెమ్మదిగా మోపి లెగ్స్ పడుకున్నా.
అయితే ఇంకా అప్పుడు అంటున్నాను నేను, నాకు ప్రార్థనకి టైం అయిపోయింది, 3 అయిపోతుంది, నువ్వు లైట్ ఆపేసి పడుకో అని నేను అంటున్నాను. అయితే శైల, నువ్వు పడుకుని కూడా చేసుకోవచ్చు, నువ్వు పడుకుని చేసుకో, నువ్వు ఇప్పుడే పడి లెగిసి మళ్ళీ ఆ ఆ, కూర్చుని ఎలా చేసుకుంటావు అని అన్నది. అలాగా తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. పడ్డ రెండో రోజు రాజా హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఇలా పడిపోయింది డాక్టర్ గారు అని. ఏ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది అక్కడికి, ఆ డాక్టర్ దగ్గరికి. అయితే ఆయన ఎక్స్రే తీయించారు. ఎక్స్రే తీయించి దేవుడు మిమ్మల్ని కాపాడాడు, మీ అదృష్టము, ఎవరైనా పడిపోతే ఫ్రాక్చర్ అవుతుంది అని అన్నారనమాట. నాకు హాస్పిటల్కి ఎందుకు అనుకుంటున్నాను కానీ, అమ్మో ఎక్స్రే తీస్తే మంచిది, ఈ లోపల ఏమన్నా అయిందంటే ఇంకా భయంకరము అనుకుంటే దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల అలా ఏం అవ్వకుండా, ఏ కాల్ మీద అయితే ఏ కాల్ అయితే ఆపరేషన్ అయిందో ఆ కాల్ మీదే పడ్డాను, అటే పడ్డాను. అయితే దేవుడు ఏమీ కాకుండా దేవుడు తప్పించాడు. అయితే 3 గంటల సమయంలో దేవదూతలు వస్తారని అంటారు. అయితే మనం పోయిన శనివారం మనం కూడా చదువుకున్నాం కదా, కొర్నేలి నీ ప్రార్థన వినపడింది అని దేవదూత వచ్చి చెప్పడం, అది నిజమే అని మనం నమ్మాలి. ఎందుకంటే 3 గంటల టైంకి కొర్నేలి నీ ప్రార్థన వినపడింది అని అంటే, అప్పుడు కొర్నేలి ప్రార్థన చేసుకుంటా ఉండొచ్చు, నిద్రపోతుంటే ఎందుకు అంటది కదా. అయితే ఆ టైంలో దేవదూతలు కూడా వస్తారనేది వాస్తవం అని మనం క్రైస్తవులంగా మన ప్రార్థనలు ఆలకిస్తా దేవుని దగ్గరికి తీసుకెళ్తారని కూడా మనం నమ్మవలసిన వాళ్ళమై ఉంటున్నాము. దేవుడు ఆ విధంగా నన్ను తప్పించాడు. అసలు పడటం తెలుస్తుంది కదా, కూర్చోవడం తెలుస్తుంది కదా లెగిసి, అసలు నాకు ఏమీ తెలియదు, నేను లెగిసి కూర్చున్నాను అంతే. ఆ విధంగా దేవుడు కాపాడినందుకు మీ అందరి ప్రార్థనల వల్ల దేవుడు కార్యాలు చేస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్షి దీవించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పెద్దమ్మ. సాక్ష్యాన్ని బట్టి మనం కూడా అందరం దేవుని స్తుతిద్దాం. ఇంకా సాక్ష్యం లేనట్లయితే ఈ సమయంలో మనము సాక్ష్యం నిమిత్తం ప్రార్థన, మల్లికాక మన మధ్యలో ప్రార్థన చేస్తారు. సాక్ష్యం నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత ఒక స్పెషల్ సాంగ్ మన మధ్యలో అశోక్ మాయా మల్లికాక పాడి వినిపిస్తారు. ప్రార్థన, టెస్టిమనీస్, సాక్ష్యముల నిమిత్తము ప్రార్థన, అనంతరం స్పెషల్ సాంగ్. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, దేవాది దేవునికి వందనాలండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థించుకున్నామండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడ, దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నాలుగు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతూ నిలబెడుతున్న దేవుడవు తండ్రి, మీకు వందనాలు, యేసయ్యా స్తోత్రం తండ్రి. దేవా తండ్రి, అరుంధత ఆంటీకి ఇచ్చిన నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఆంటీని కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. సమస్త మహిమ ఘనత నీదేనయ్యా. దేవా నీకు వందనాలు. నాన్నగారిని బిడ్డల్ని దీవించండి. దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఆయన దేవా తండ్రి, పెర్సాంటిని మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవును పడవ తండ్రి, నేను నీ బిడ్డల్ని నాయన నువ్వు కాపాడుకుంటావు తండ్రి, సంరక్షిస్తావు తండ్రి. నాయన నీ దూతలు కావలా ఉంచుతావు ప్రభా తండ్రి. దేవా తండ్రి, ఆపరేషన్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు నాయన కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇస్తున్న శక్తిని బట్టి మీకు వందనాలు. దేవా తండ్రి, మీ దేవుడు కాపాడని డాక్టర్స్ సాక్ష్యం చెప్పించడానికి మీరు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు. గొప్ప దేవుడు అవుతుంది. నీ కనికరము మా ఎడల మెండుగా ఉన్నది ప్రభా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. సర్వాధికారి, సర్వోన్నతుడా మీకు వందనాలు. దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని మీ కుటుంబ సభ్యులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఎవరెవరు ఏ అవసరంతో అక్కర్లతో ఉన్నారో వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి. దేవా తండ్రి, నాయన మీరే మాకు అధిపతిగా ఉండి నడిపించమని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు. ఈ పాట రాసింది ఎవరో తెలీదు. యేసుక్రీస్తుని శ్రమలు పెట్టే దినాలలో ఆయన ఈ 40 రోజులు శ్రమల పాలైనారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాసిన పాట. చాలా మంచి పాట అనిపించి దేవుడు ఆ పాటను ఒకసారి, అంటే ఇది పెద్దవాళ్లే పాడగలరు కానీ ఆ రోజుల్లో చర్చిల్లో పాడేవారు ఈ పాటని. ఏ పాప మెలిగని యువ పావన అనే పాట.
ఆ, చాలా మంచి మంచి చరణాలతో రాశారు. అది ఒకసారి మనం ఆ పాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుడా, నా పాలి దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఏ పెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా పాలి నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై జల్లాటమున ముత్తిగా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడెల్లగా సొమ్ము సిల్లిపోతివ రక్షక. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. కలువరి గిరిదముగా సిలువ మోయలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చిన. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా దైవమా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. చెడు చెడు బుద్ధులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా. కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను రక్కునాదించినారా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఆ కర్మలు భీకరంబుగా నిన్ను ఆ కొయ్యపై ఉంచిరా. ఆ కాలు చేతుల ఆ కొయ్య కేసు మేకులతో గుచ్చినారా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. పలు విధముల శ్రమలు చెలరి వేగ తండ్రికి నిలుగెత్తి మొరలితివా. సిలువపై పలుమార్లు కలుగుచుండెడి బాధ దాహము నాయన. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుడా, నా పాపముల కొరకి పాట్లు నొందినావా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకెవరన్నా స్పెషల్ సాంగ్స్ కానీ ఇంకా సాక్ష్యాలు అలాంటివి ఏమైనా చెప్తారా? ఇంకేమైనా మాట్లాడేది ఉందా ఎవరన్నా? ఏవన్ దేవుడి మహాకృపను బట్టి మరి నేను గుంటూరు గుడారాలకు వెళ్ళటానికి, మళ్ళీ నేను వచ్చి మళ్ళీ చిన్న మ్యారేజ్ అటెండ్ చేయడానికి వెళ్ళటానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. మరి ఎటువంటి
ఆటంకం లేకుండా టైం టు టైం అన్నీ కూడా చక్కగా జరిగి మరి ఆ యొక్క గుడారాల పండుగలో నేను కూడా పాల్గొనడానికి దేవుడు కృప ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మన మధ్యలో నెక్స్ట్ వీక్ సునీత అక్క మెసేజ్ చెప్తారు. సునీత అక్క రాలేదు ఈరోజు. సునీత అక్క మెసేజ్ తర్వాత ఇన్ఫామ్ చేయండి, నేను కూడా చెప్తాను. ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో ఆరాధన చేయడానికి శైలజ రెడీగా ఉన్నారు. మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, ఆరాధించుకుందామండి. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపినావు కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా, పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం, కృప చూపి. మనందరం కూడా మన రెండు హస్తాలు దేవుని వైపు చూపి మనం స్తుతించుకుందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా, మహాగణుడా, మహోన్నతుడా, దేవాది దేవ, రాజులకు రాజువి తండ్రి, ప్రభులకు ప్రభుడివి తండ్రి, ప్రభా సృష్టికర్తవి తండ్రి, సర్వోన్నతుడివి తండ్రి. యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సృష్టిని యావత్తుని నోటి మాటతో సృజించిన దేవా మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్యా ఇంత గొప్ప దేవుడివి తండ్రి, మాకు తండ్రిగా దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్యా. తండ్రి ప్రభా అవును దేవా యేసయ్యా, కృప చూపే దేవుడివి తండ్రి, ప్రేమించే దేవుడివి తండ్రి ప్రభా యేసయ్యా. మనలో ఏ మంచితనం లేకపోయినప్పటికీ తండ్రి ప్రభా, మేము మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పటికీ తండ్రి ప్రభా, మీరైతే తండ్రి ప్రభా మీ కృపతో మీ ప్రేమతో తండ్రి ప్రభా కంటి పాప వాళ్ళే తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. మా కుటుంబాలతో కలిసి తండ్రి ప్రభా యేసయ్యా మేము తండ్రి ప్రభా ఈ కొద్ది సమయాన్ని తండ్రి ప్రభా నేను స్తుతించే భాగ్యం మాకు దయచేసావేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. లోకంలో మేము నశించిపోకుండా తండ్రి మమ్మల్ని వెదకి రక్షించుకున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా యేసయ్యా మా ఫ్యామిలీస్ లో తండ్రి ప్రభా యేసయ్యా మీరు తండ్రి యజమానిగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రతి పరిస్థితుల్లో తండ్రి ప్రభా మీరు మాకు చాలినంత దేవుడుగా ఉండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. మా శ్రమల్లో, మా కష్టాల్లో, మా బాధల్లో తండ్రి ప్రభా మమ్మల్ని చేయి పట్టి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవా నా తండ్రి ప్రభా అద్భుతాల్ని మా కుటుంబాల్లో చేస్తున్నావు యేసయ్యా. తండ్రి ప్రభా అమ్మ పెద్దమ్మ మెర్సాంటి తండ్రి ప్రభా, తండ్రి మన్మోహన్ తండ్రి ప్రభా, ప్రశాంతి తండ్రి ప్రభా, మరి తండ్రి ప్రభా అందరు అనారోగ్యంగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా యేసయ్యా మీరు తండ్రి స్వస్థతలు దయచేస్తూ తండ్రి ప్రభా, మీరు తండ్రి ప్రభా యేసయ్యా వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ తండ్రి ప్రభా యేసయ్యా మమ్మల్ని తండ్రి ప్రభా యేసయ్యా ఈ తండ్రి ప్రభా సంతోషకరమైన దినాన్ని మాకు దయచేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇస్తున్న స్వస్థతల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అద్భుతాల్ని చేసే దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. మమ్మల్ని ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీ సాక్షి బిడ్డలుగా నిలబెడుతున్నావు దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంత అద్భుతమైన దేవుడు మాకున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నా దేవ నా తండ్రి మా అందరి చుట్టూ మీకు కంచి కాపుదల భద్రత, మీకు క్షేమాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు. మా ప్రతి ప్రయాణాల్లో తోడుగా ఉంటున్నారు యేసయ్యా మీకు స్తోత్రాలు. గత వారంలో తండ్రి ప్రభా భాస్కర్ తండ్రి ప్రభా మరి ఇండియా వచ్చి క్షేమంగా తండ్రి ప్రభా మళ్ళీ సింగపూర్ చేరడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, మాకు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే మా రాకపోకలు యందు మీరు కాపాడుతున్నారు ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాను యేసయ్యా. ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధ పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
మన మధ్యలో సురేష్ అండ్ శిరీష బైబిల్ సాంగ్ పాడతారు. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Praise the Lord. ఓకే. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 166 నుంచి 176 వరకు కూడా శిరీష చదివి వినిపిస్తారు. వాక్యం చదువుకుందామండి. యెహోవా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములు బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు. నా మార్గములో అన్నవి నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును నుచ్చరించుచున్నను. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశములను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగునుగాక. యెహోవా, నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. తప్పిపోయిన గొర్రెవలె నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెదకి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి 119వ అధ్యాయాన్ని మనం దగ్గర ఒక 5-6 వారాలు చదువుకున్నాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయితే మన మధ్యలో జాన్ డేరియస్ ప్రేయర్ చేస్తారు. ఇప్పుడు మనం మరి వాక్యపట్నంలోకి వెళ్తుండగా రాకేష్ మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు. సో అందు నిమిత్తం మన మధ్యలో జాన్ డేరియస్ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. నజరేయుడైన యేసయ్య, దేవా, ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం దేవా. దేవా, మరి కుటుంబ సమేతంగా దేవా మేము కూడి దేవా మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి దేవా, మీ వాక్యం వినడానికి దేవా మేము వచ్చి ఉండగా తండ్రి దేవా. దేవా, ఈ సమయాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి దేవా. మరి రాకేష్ దేవా మరి మీ వాక్యం దేవా పంచుకుంటున్నాను కదా తండ్రి దేవా. మరి రాకేష్కి తోడుగా ఉండండి తండ్రి దేవా. మీ యొక్క అభిషేకము దేవా ఆ బిడ్డ మీద ఉంచమని అడుగుతున్నాం తండ్రి దేవా. మరి వాక్యము చెప్పుట్లో తండ్రి దేవా, మరి మీరు మాకు ఈరోజు ఏమైతే బోధించాలనుకుంటున్నారో దేవా అది మాకు బోధించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి దేవా. ఆ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో దేవా ఫలింపజేయం దాక తండ్రి దేవా. మరి ఒకసారి తండ్రి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దేవా, ఈ వాక్యాన్ని దేవా దీవించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఓకే, మరి యొక్క సమయాన్ని రాకేష్ గారికి ఇస్తున్నాం. మరి అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ మా అందరికీ థ్యాంక్ యూ. దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుని నామం మహిమపరుచుచున్నాను. అందరికీ కూడా ఈ అవకాశాన్ని బట్టి భాస్కర్ మాయకి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ దినము బైబిల్ స్టడీ నిమిత్తము నేను ఎంచుకున్న భాగము లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు. ఎవరైనా స్లోగా స్పష్టంగా చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11.
జనసమూహము చదునచిన చదవండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలో సియోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వదిన. అందరికి ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుని నామం మహిమ కలుగును గాక. ఇది మనకి చాలా సుపరిచితమైన ఒక ప్యాసేజ్ బైబిల్ నుంచి. చాలా సార్లు మనము ఈ ప్యాసేజ్ చదివాము, విన్నాము దీని గురించి. సో ఈ సాయంత్రకాల సమయంలో ఈ ప్యాసేజ్ నుంచి 2 విషయాలు, క్లుప్తంగా 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుచున్నాను. నేను పెద్దంతగా ఏమి ప్రిపేర్ చేసుకోలేకపోయాను, అయినా సరే ఈ ప్యాసేజ్ లో నుంచి కొన్ని మాటలు కొంచెం ధ్యానించుకుని నా మాటలు ముగించేకి ఒక మేబీ ఒక 20 minutes లో నా మాటలు ముగించేకి నేను ట్రై చేస్తాను. అయితే ఈ ఈ ఈ ప్యాసేజ్ లో ఉన్న సన్నివేశము ఏంటి అనేది మనకి తెలుసు, కానీ ఈ ప్యాసేజ్ కి ఒక ప్రాముఖ్యత, ఒక వాట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఆర్ వాట్ ఈస్ హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ప్యాసేజెస్ అని చూస్తే, ఈ ప్యాసేజ్ లో నేను అనుకుంటున్నాను ఏంటంటే ద ఫస్ట్ మిరాకల్ ఆఫ్ జీసస్ ఇక్కడే ఉంది. ఇది ఈ ప్యాసేజ్. వై ఈస్ దిస్ ప్యాసేజ్ ఇంపార్టెంట్ అంటే, జీసస్ యేసుక్రీస్తు వారు చేసిన మొదటి అద్భుతం ఈ ప్యాసేజ్ లో ఉంది. కానీ మీరు ఎక్కడైనా చూడండి, ఈవెన్ బైబిల్లో ఏం రాసుంది అంటే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినది, అది ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఫస్ట్ మిరాకల్ ఆఫ్ జీసస్. బైబిల్లో కూడా రాసింది ఇది. అంటే కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, నేను ఇలా అనటానికి ఆధారం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి ఈ ప్యాసేజ్ లో ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే, ఫస్ట్ మిరాకల్. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే, శిష్యులని చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు మొట్టమొదటి శిష్యుడిని ఆకట్టుకుని పిలుచుకున్న ఈ సందర్భము ఈ ప్యాసేజ్ లో ఉంది. ఓకే, సో ద సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే డిసైపుల్షిప్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ డిసైపుల్, ఫస్ట్ అపోస్తులు ఎవరైతే ఎన్నిక చేయబడ్డాడో సైమన్ పీటర్ అన్నమాట. అయితే సైమన్ పీటర్ కి దేవుడు ఏం సెలవిచ్చున్నాడు అంటే, నువ్వు బండవి, అందుకే పేతురు అని పేరు పెట్టి ఆయన ఏమంటే, నువ్వు బండవి, నీ మీదనే సంఘాన్ని కడతాను అని సెలవిచ్చిన దేవుడు కదండి. సో అటువంటి పేతురుని ఎన్నుకున్నాడు ఈ
ప్యాసేజ్ లో, అనగా ఇక్కడి నుంచే సంఘం యొక్క పునాది మొదలైంది. సో ఈ ఈ ఈ ఈ ప్యాసేజ్ యొక్క ప్రాముఖ్యతలో ఒకటి, మొట్టమొదటి మిరాకల్, జీసస్ చేసిన మొట్టమొదటి మిరాకల్. సెకండ్, డిసైపుల్షిప్, అపోస్తులు ఎన్నుకోవటం. ఈ లో ఫస్ట్ డిసైపుల్ ఎన్నుకున్నారు ఇదే ప్యాసేజ్ లో. మూడో విషయం ఏంటంటే సంఘం యొక్క పునాది ఇక్కడి నుంచి మొదలైంది. అంటే ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది అని అనుకోవచ్చు. ఈ మూడు విషయాలు ఈ ప్రాముఖ్యత అన్నమాట. నో నేను అంటే చెప్పాను మీకు ఏంటి మొట్టమొదట మిరాకల్ ఏంటి అదంటే చేపలు పడతాయి కదా. సో రాత్రంతయు ఈ ప్యాసేజ్ మనం చదివాము, ఎన్నోసార్లు చదివాము. రాత్రంతయు శ్రమ పడ్డారు, అయినా సరే ప్రతిఫలం రాలేదు. చాలా నిరాశలో ఉన్నారు. నిరాశలో ఉన్నప్పుడు వాళ్ళ దోణులు పక్కన పడేసి వలలు క్లీన్ చేసుకుంటున్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ఆ దోణిని చూసి అక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది. అనగా అప్పటి వరకు శిష్యులు ఏర్పరచబడలేదు. ఓకే, ఇది ప్యాసేజ్ లో ఫస్ట్ డిసైపుల్ ని ఎన్నుకున్నారు. కానాన్లో వెళ్ళినప్పుడు, వివాహంలో వెళ్ళినప్పుడు స్పష్టంగా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే యేసు తన శిష్యులతో పిలువబడిరి అని. రైట్. సో యేసుకి అప్పటికే శిష్యులు ఉన్నారు. అనగా ఇది అంటే క్రోనాలజీలో ఇది ముందు అయ్యింది ఈ సందర్భము. తర్వాత అంటే ఇక్కడ చూస్తే మనము సైమన్ పేతురు, దాని తర్వాత ఆంద్రేయ, తర్వాత జెబెదయి కుమారులు, వీళ్ళు నలుగురు క్రోనాలజికల్ ఆర్డర్ లో శిష్యులుగా పిలువబడ్డారు. ఓకే, శిష్యులు వచ్చిన తర్వాత ఆయనకి శిష్యులు ఆయన కలుసుకున్న తర్వాత శిష్యులతో కలిసి కానాను విందులో ఆయన పిలువబడ్డారు అన్న అది వస్తుంది అనమాట. సో నేను అనుకోవటం ఏంటి అంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఇది ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు చూస్తే అక్కడ అక్కడ ఎలా రాసుంది అంటే ఒక్క నిమిషం, ఆ వర్డ్స్ ఒకసారి తీసుకుందాం మనం. ఓకే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో అది ఉంటుంది కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒకసారి అది చూద్దాం. ఓకే, 11వ వచనం. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరచెను అని రాస్తుంది. అంటే ఈ మొదటి క్రియ చేసి తాను అంటే జనాల్లో, ఇది మొదటి సూచన క్రియ, మొదటి అద్భుతం ఎక్కడ అంటే జన సమూహంలో ఈ అద్భుతం క్రియ చేసి మొట్టమొదటిసారిగా అంటే ఎక్స్పోజ్ అయ్యారు. ఓకే, అది ఆ సందర్భం అన్నమాట. అంటే మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో జనాల మధ్యలో చేసిన బహిరంగముగా చేసిన అద్భుత క్రియలో ఇది మొదటిది అని ఆ సందర్భము ఇక్కడ రాసి ఉన్నది. కానీ మొట్టమొదటి అదే నేను ఇంకా అంటే ఆధారంగా చెప్పటానికి ట్రై చేశాను. మీరు ఎవరైనా తర్వాత రీసెర్చ్ చేసి మీరు ఏమన్నా వేరే ఒపీనియన్స్ ఉన్నాయి, లేదు ఇది కరెక్ట్ కాదు, లేకపోతే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాతో ప్లీజ్ షేర్ చేసుకోండి. ఓకే, సో అది ఈ ఈ ఈ ప్యాసేజ్ కున్న ప్రాముఖ్యత, నేను అర్థం చేసుకున్న ప్రాముఖ్యత ఇది. అయితే మనం చూసింది ఏంటంటే ఏం జరిగింది, యేసుక్రీస్తు వారు అప్పటికే బోధ చేస్తూ ఉన్నారు. ఆయన బోధ స్టార్ట్ అయిపోయింది. జనాల్లో ఆయన చెప్పే మాటలకి జనాలు వెనకాల వచ్చేస్తున్నారు, చాలా మంది వింటున్నారు, ఆకట్టబడ్డారనమాట. జన సమూహం ఏర్పాటు పడిపోయింది. సో ఈ ఈ ప్యాసేజ్ లో ఆయన ఏం చేస్తున్నారు అంటే ఒక నది ఒడ్డున అంటే సువార్త చెప్తున్నప్పుడు చాలా మంది వచ్చేసారు కాబట్టి ఆయన మీద పడిపోతున్నారు. అందుకు ఆయన ఏం చేశారంటే సైమన్ యొక్క దోణి అక్కడ కనబడుతుంది మనకి. ఓకే, ఇక్కడ సైమన్ యొక్క దోణి కనపడుతుంది. దానికన్నా సో
ఆ సైమన్ యొక్క దోణె ఎంటీ ఉన్న దోణిని అక్కడ చూస్తున్నాం మనం. సో యేసుక్రీస్తు వారు దాని మీద ఎక్కేస్తారు. ఓకే, యేసుక్రీస్తు వారు ఎక్కేసిన తర్వాత ఏమంటారంటే, సైమన్ ఏం చేస్తున్నాడు అప్పుడు మనం చూస్తున్నాం. సీమోన్ ఏం చేస్తున్నాడంటే పక్కన వాళ్ళ తోటి పని వారితో పాటు నెట్ క్లీన్ చేసుకుంటున్నాడు. ఆ నెట్ క్లీన్ చేసుకుంటున్నవాడు వెంటనే వచ్చేసి యేసుక్రీస్తు తన దోణిలో ఎక్కారు అని చూసి ఆ దోణి దగ్గరకు వచ్చేస్తాడనమాట. సో దిస్ ఈస్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ సైమన్ పీటర్ అండ్ జీసస్ అనమాట. మొట్టమొదటిసారిగా ఎలా కలిసారు అని, సీమోను పేతురు యేసుక్రీస్తు ఎలాగా కలుసుకున్నారు అనేది ఇది ఒక లూకా సువార్త ఇలా చెప్తున్నాడు అనమాట. అయితే ఆ ఈ సైమన్ పీటర్ ఈ 3 సువార్తల్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి మీకు. అంటే మీరు గమనిస్తే ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం రాస్తుంది అంటే, ఆ యేసుక్రీస్తు గలిలియా సముద్రం తీరున అలా నడుస్తూ వెళ్తే ఈ ఇద్దరు అన్నదమ్ములు, ఎవరు ఆంద్రేయ, సైమన్, ఈ ఇద్దరు నడుస్తూ వాళ్ళు చేపలు పడుతున్నారంట. అంటే నెట్స్ క్లీన్ చేసుకుంటున్నారంటే, నువ్వు మీ నెట్స్ వదిలేసి మీ జాలలు వలలు వదిలేసి నా వెంబట వచ్చేసేయండి అంటే, వెంటనే అక్కడ రాస్తుంది ఇమ్మీడియట్లీ, వెంటనే అక్కడ వదిలేసి యేసుక్రీస్తుని వెంబడించేస్తారు అని అక్కడ రాస్తుంది. ఓకే, తర్వాత లూకా సువార్తలోనేమో ఏం రాస్తుంది అంటే ఈ ఈ ఈ ప్యాసేజ్ రాస్తుంది, ఈ స్టోరీ రాస్తున్నది. తర్వాత మనం యోహాను సువార్తలో వేరే రకంగా రాస్తుంది. మళ్ళా ఎలా రాస్తుంది అంటే, ఆంద్రేయ ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను శిష్యుడు అనమాట. ఆయన యేసుక్రీస్తు బాప్తిసము పొందుకున్న తర్వాత వెళ్ళిపోతుంటే బాప్తిసమిచ్చు యోహాను యేసుక్రీస్తు విషయంలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఆయన వెంబడిస్తాడు. ఎవరు? ఆంద్రేయ వెళ్ళి అతని సహోదరుడైన, ఆయన బ్రదర్ అయిన సైమన్ ని తీసుకొని వచ్చి పరిచయం చేస్తాడని రాస్తుంది. సో యేసుక్రీస్తు సీమోన్ పేతురు ఎలా కలుసుకున్నారు అనే దానికి 3 సువార్తలో 3 డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. కానీ మత్తయి సువార్త, లూకా సువార్త ఆల్మోస్ట్ సేమ్. అక్కడ గలిలియా సముద్ర తీరమున, ఇక్కడ ఏం రాస్తుంది? గన్నేసరేత్ సరస్సు, రెండు ఒకటే, వేరు కాదు. ఈ రెండులో ఉన్నాయి వర్షన్స్, వాళ్ళు చెప్పే విధానం వేరుంది. ఓకే, కానీ కానీ మూడు ప్లేసెస్ లో డిఫరెంట్ వర్షన్స్, కొంచెం డిఫరెంట్ వర్షన్స్ మనం చూడగలం. యేసు క్రీస్తు సీమోనును ఎలాగ ఎంచుకున్నారు, మొట్టమొదటి అపోస్తులుడు, మొట్టమొదటి డిసైపుల్ అయిన సీమోనును ఎలాగ ఎంచుకున్నారు అన్న 3 సందర్భాలు 3 సువార్తికులు డిఫరెంట్ గా చెప్తున్నారు అనమాట. సో ఈ లూకా సువార్తలో రాయబడిన సందర్భం ఏంటి అంటే, రాత్రంతా శ్రమ పడ్డారు, ఏం చేపలు రాలేదు, వాళ్ళ నెట్స్ క్లీన్ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ఆ దోణె, 2 దోణుల్ని, యేసుక్రీస్తు కనులు దేని మీద పడ్డాయి అంటే రెండు దోణెలు. అంటే స్పష్టంగా రాస్తున్నది. సీమోను ఆహ్వానించాడా? లేదు. సీమోను అప్పుడు దోణి మీద ఉన్నాడా? లేదు. ఎంటీ బోట్స్ అక్కడ ఉన్నాయి. సీమోన్ది ఒకటి, దాంట్లో ఒకటి సీమోన్ది, ఒకటి వేరే అతనిది. ఓకే, యేసుక్రీస్తు ఏ దోణిని ఎంచుకున్నారు? సీమోన్ యొక్క దోణెను ఎంచుకున్నారు. దాంట్లో ఎక్కేస్తారు. ఎక్కేసిన వెంటనే సీమోన్ వస్తాడు, వచ్చి అక్కడ నెట్స్ క్లీన్ చేసుకుంటున్నాడు పక్కన. అవన్నీ వాళ్ళ దోణలను ఒడ్డుకి పార్క్ చేసేసి నెట్స్ క్లీన్ చేసుకుంటున్నారు. ఆయన అప్పుడు వెంటనే వచ్చారు యేసుక్రీస్తు. అప్పటికి యేసుక్రీస్తు ఎవరో తెలియదేమో, కానీ ఆ జనసమూహంను చూసి ఈయన బోధించుచున్నాడు, అక్కడ బోధించుచున్నాడు, వాళ్ళకి బోధిస్తుంటే ఆయన జనసమూహం ఆయన మీద పడిపోతుంది. ఈ విషయాన్ని గమనించి, ఓహో ఈయనెవరో బోధకుడు, ఈయనెవరో ప్రీచర్ అని అప్పటికి అవగాహన ఉన్నదన్నమాట. ఇప్పుడు ఆయన వచ్చి ఎక్కేసరికి ఆయన దగ్గరికి అయ్యా అని వచ్చాడు. ఎవరు? సీమోన్ వచ్చినాడు. సీమోన్ వచ్చిన తర్వాత యేసుక్రీస్తు నేరుగా ఏమన్నారు? ఈ దోణిని కొంచెం లోపలికి తోయి, ఎందుకంటే జనసమూహం ఈయన మీద పడిపోతుంది. ఈయన ఇప్పుడు బోధించాలి అంటే ఎలా బోధించాలి? జనాలు రాకుండా కొంచెం పీస్ఫుల్, కొంచెం ఒడ్డు నుంచి కొంచెం దూరంకి వస్తే ఆ నీళ్లలో జనాలు తోసుకుని రాలేరు కదా. సో
కొంచెం దూరంగా ఉండి అక్కడ బోధించడానికి కన్వీనియన్స్ ఉంటది అని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే కొంచెం దూరం, ఒడ్డు నుంచి కొంచెం దూరం ఉంటే, అంటే వినపడాలి కూడా, యేసుక్రీస్తు చెప్పే బోధ వినపడాలి. జన సమూహము ఒడ్డున ఉన్నారు, వాళ్ళు అలా నిలిచిపోయి ఉంటే అలాగా దేవుడు ఏం చేస్తున్నారంటే బోధ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒకటి సందర్భం. దాని తర్వాత ఆ బోధ అయిపోయిన తర్వాత దోణిలో ఎవరున్నారు? దోణిలో సీమోను ఉన్నాడు. సో సీమోను క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ఇప్పుడు తన దోణి యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు, కొంచెం లోపలికి తోయమన్నప్పుడు సీమోను అక్కడ యాటిట్యూడ్ చూపించలేదు. ఇది నాది కదా, నువ్వు నన్ను అడగకుండా ఎందుకు ఎక్కవు? ఇప్పుడైతే మన కాలంలో చిన్నపిల్లలు కూడా ఇప్పుడే నేను చెరి బయటకు వెళ్ళి వస్తే మా మమ్మీ వాడి బుక్ లోది ఒక బుక్, ఏదో పాత డ్రాయింగ్ బుక్ తీసి పిల్లోడికి ఇచ్చేసింది. సో చెరి ఏమంటున్నాడు తెలుసా వచ్చినాక, నువ్వు నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చావు అని అన్నాడు. వాడు పాత డ్రాయింగ్ బుక్ ఏదో, సరే ఆ చిన్న పిల్లోడు కదా, పనామ పిల్లోడు అని సరే ఏదో చేసుకుంటాడులే అని వాడికి ఇస్తే, చెరి వచ్చి ఏమంటున్నాడు, నువ్వు నన్ను అడగకుండా ఎందుకు ఇచ్చావు అని అన్నాడు. సో చిన్న పిల్లలకి ఈ కాలంలో అంటే అంత అడగకుండా ఎందుకు ఇచ్చావు అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో సీమోన్ అలాగ అనలేదు, నన్ను అడగకుండా నా దోన్లోకి ఎందుకు ఎక్కవు, ఇది నాది. లేకపోతే అంటే క్లెయిమ్ చేయలేదు ఇది నాది అని, లేకపోతే నువ్వు దొంగతనం అంటే తీసేసుకుంటానికి వచ్చాడని అట్లా ఏం లేదు. అప్పటికే మీరు అర్థం చేసుకోండి సీమోను యొక్క పరిస్థితి ఎలాగుంది, ఏ పరిస్థితిలో ఉన్నాడు సీమోను. ఆ సమయంలో యేసుక్రీస్తు ఆయన దోణిలోకి ఎక్కిన సమయంలో ఆయన పరిస్థితి ఏంటి? రాత్రంతా శ్రమ పడ్డాడు, రాత్రంతా పనికి వెళ్ళాడు. ఇప్పుడు రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, ఫలితం ఉంది అంటే అప్పుడు ఎలా ఉంటదండి? ఆనందం ఉంటది, రైట్? ఇప్పుడు మనకు కూడా రోజంతా పనిచేస్తాము, లాస్ట్ కి ఒక అప్రిసియేషన్ వచ్చింది అనుకోండి ఏం చేస్తాము? లేదంటే ఫలితం ఉన్నది అనుకోండి, జీతం వచ్చింది అనుకోండి, మనం హ్యాపీ ఉంటాం. కానీ ఆ పడిన కష్టానికి ఫలితం లేనప్పుడు ఏమైతుంది? నిరాశ. ఎంత నిరాశలో ఉండుంటాడు ఆ రాత్రి, ఆ ఉదయం కాల సమయం, రాత్రంతా కష్టపడ్డాను, నాకు అస్సలు ఫలితం రాలేదు అన్న ఎంత నిరాశ ఉండుంటది, రైట్? ఆయన పడ్డ కష్టము ఫలితము లేదన్న ఆ బాధతో ఆర్ ఆ ఆలోచనతో మరింక రెట్టిగా అంటే నీరస పడిపోయి ఉంటాడు. అటువంటి సమయంలో అంటే అర్థం చేసుకోండి, అంటే కష్టానికి జీతం ఆయనకి రాలేదు. ఆయన దోణి ఎంటీగానే ఉంది. ఆయన దోణి ఫలితం ఎప్పుడు ఉంటుందంటే, వెళ్ళాడు చేపలు పడటానికి, చేపలు నింపుకుని వచ్చాడంటే హ్యాపీగా వస్తాడు. ఒట్టి దోణి, ఒట్టి బోట్లో ఏం లేకుండా వచ్చాడు అంటే ఎంప్టీనెస్, ఏం లేదు, జీతం లేదు. అటువంటి సమయంలో ఏ నిరాశలో ఉండుంటాడో, అంటే ఇంకా చాలా అలసిపోయి ఉంటాడు. ఎందుకంటే రాత్రంతా సంపడ్డాను, ఫలితం రాలేదన్న బాధతో ఇంకా అలసిపోయి ఇంకా నీరసంగా ఉండుంటాడు. అయినా సరే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన దోణిను ఎన్నుకున్నారో, ఆయన దోణిలోకి వచ్చారో, ఆయన దోణిని కొంచెం లోపలికి తీసుకెళ్ళమన్నారో, ఆయన ఒక్క మాట కూడా తిరిగి చెప్పకుండా చెప్పిన మాటకి విధేయుడై కొంచెం లోపలికి తీసుకెళ్ళాడు. ఆయన బోధించేంత వరకు ఏం చేస్తుంటాడు? ఆ దోణిలో కొంచెం ఒడ్డు కాడి నుంచి కొంచెం లోపల ఉన్నారు, యేసుక్రీస్తు వారు జనసమూహంకు బోధించుచున్నారు. ఆ దోణిలో సీమోను ఉన్నాడు, ఆయన కూడా ఆయన చెప్పే మాటలు వింటా ఉన్నాడు, రైట్? సో ఆయన అలసిపోయి ఉన్నాడు ఆ సమయంలో. ఎంత నిరాశలో, ఒంటరితనమో, ఎంప్టీనెస్ ఏమంటారు? ఖాళీ అయిన జీవితం, ఖాళీ అయిన దోణె, ఖాళీ అయిన జీవితంలో ఆ సమయంలో ఉండి యేసుక్రీస్తు ఆయన దోణిలోకి వచ్చినప్పుడు కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత దీన మనస్సు కలిగి యేసుక్రీస్తును
అంటే ఆయన ఆహ్వానించుకున్నాడు. ఆయన వచ్చారు. ఆయన అంగీకరించి ఆయన చెప్పిన మాటకు విధేయుడై ఆయన ఉన్నంతసేపు ఎంతసేపు బోధ చేశారో అంతసేపు ఆ దోనిలో ఆయనతో పాటు కూర్చుని ఆయన మాటలు విన్నాడు. ఈ సంగతి అంతా అయిపోయింది. జన సమూహం వెళ్ళిపోయారు. ఆయన బోధించటం అయిపోయింది. అప్పుడు సెకండ్ చాప్టర్ స్టార్ట్ అయింది. పేతురు లైఫ్ లో సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. దేవుడు అంటాడు, ఇంకా కొంచెం లోపలికి పోనివ్వు. ఒడ్డు నుంచి కొంచెం దూరం వరకే ముందన్నాడు, కొంచెం లోపలికి తీసుకువెళ్ళు అన్నారు. ఫస్ట్ ఆయన అక్కడ బోధించాడు. తర్వాత నా ఇంకా లోపలికి పద అన్నారు. అడిగాడా, ఎందుకు ప్రభువా, నీకు ఇంకా లోపల ఏం పని ప్రభువా అని అడిగాడా? లేకపోతే ఇంకా లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఎవరు లేరు కదా బోధ చేయటానికి, ఇంకేం చేస్తావని అడిగాడా? అడగలేదు. ఆయన చెప్పిన మాటకు విధేయత చూపి ఇంకా ఆ బోటుని, ఆ దోణిని లోపలికి తీసుకెళ్ళాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వలలేయండి అన్నారు. అప్పుడు అంటున్నాడు, రాత్రంతా మేము 5వ వచనంలో అంటున్నాడు, రాత్రంతా మేము శ్రమ పడ్డాం గాని ప్రయాసపడితిమి గాని ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున. చూడండి, విశ్వాసాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు విన్నాడు కదా, దోణిలో కూర్చుని విన్నాడు. యేసుక్రీస్తు బోధ చేస్తున్నప్పుడు ఆయన మాట విన్నాడు. ఆయనకి ఎక్కడో ఒక రెస్పెక్ట్ ఉండింది, ఈయన బోధకుడు అని. దోణె దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆయన దోణిలో ఎక్కినప్పుడు ఒక రెస్పెక్ట్ ఉండింది. ఏంటి? ఈయన ఒక బోధకుడు. ఎందుకంటే హీ వాస్ ప్రీచింగ్ టు పీపుల్. ఒక బోధకుడు అని రెస్పెక్ట్ ఉండింది. కానీ ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన బోధన విన్న తర్వాత ఆయనలో ఒక విశ్వాసం పెరిగింది. ఆయనలో ఇంకా నమ్మకం పెరిగింది. విశ్వాసము అక్కడ ఆయనకి స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు వారు ఇంకా లోతులకు తీసుకెళ్ళమన్నప్పుడు ఆయన లోతుకి తీసుకువెళ్తాడు. జాలలు వేయమన్నప్పుడు ఏమంటాడు అంటే, మేము రాత్రంతా ఇదే ప్లేస్ లో, రైట్ హియర్ వి డిడ్ ద సేమ్ థింగ్ యు ఆర్ టెల్లింగ్, ఇదే ప్రాంతంలో మేము వేసాము, కానీ రాత్రంతా మాకేం దొరకలేదు. అయినను, వెంటనే అంటున్నాడు, అక్కడ పాజ్ తీసుకోలేదు. అయినను నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వేస్తున్నా. ఆయన దోణిలో ఉన్నప్పుడు, ఆయన బోధ చేస్తున్నప్పుడు ఆయన విన్నాడు, విశ్వాసము పెంచుకున్నాడు. ఆ విశ్వాసం చొప్పున అక్కడ కార్యం చేయటం మనం చూస్తాం. ఇదంతా మనము ఇంకా మనకి తెలిసిన స్టోరీనే. ఓకే, ఇదంతా మనకి తెలిసిన స్టోరీనే. సో అక్కడ చూసిన అద్భుతం అక్కడికక్కడ ఏమైతుంది, ఈ ప్యాసేజ్ లాస్ట్ లో ఏమైతుంది, వారు దోణెను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేస్తారు. సీమోను మొట్టమొదట అపోస్తలుడు, మొట్టమొదటి డిసైపుల్, శిష్యుడు, ఎలాగా అన్ని సమస్తాన్ని వదిలేసి యేసుక్రీస్తును వెంబడించేశాడు. ఇక్కడ ఈ సందర్భం అంటే ఈ ఈ ఈ ప్యాసేజ్, ఈ స్టోరీలో మనం చూస్తున్నాం. రైట్. సో రెండు విషయాలు నేను ఈ సందర్భం, ఇప్పుడు మనం ఈ సందర్భం చూసుకున్నాం, ఏం జరిగింది అని. రెండు విషయాలు ఈ దీంట్లో నుంచి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా ఏంటి అంటే, దోణి, ద బోట్ వాజ్ ఎంప్టీ. మన జీవితంలో కూడా ఈ బోట్ దేనికి సాదృశ్యము అంటే, ఈ దోణె మన జీవితమునకు సాదృశ్యం, మన జీవితాలకు సాదృశ్యం అయి ఉండొచ్చు. మేబీ మన జీవితాలు ఆ దోణికి లాగా ఎంప్టీగా ఉన్నాయేమో. మేబీ మనము పడే ప్రయాసకి, మన జీవితంలో పడే ప్రయాసకి ఫలితం లేక ఉన్నాయేమో. రైట్. ఆ దోణి దేనికి సాదృశ్యం? నిరాశలో, లేదా ఫలితం లేని, లేదా ఎంప్టీగా ఉండి మన లైఫ్స్ కి సాదృశ్యం. ఎవరు చెప్పలేదు దేవునికి అక్కడ 2 దోణులు ఉన్నాయి దేంట్లో ఎక్కాలని, కానీ దేవునికి తెలుసు సీమోను యొక్క దోణి ఏదో దేవునికి తెలుసు.
నేరుగా వచ్చి సీమోను యొక్క దోణిలో ఎక్కారు. సో దేవునికి కూడా తెలుసు ఎవరి జీవితాలు ఎలాగున్నాయో దేవునికి తెలుసు. దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. మనము దేవుణ్ణి ఎన్నుకోము, కానీ దేవుడే మనల్ని ఎన్నుకుంటాడు. సీమోనును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన దోణె ఖాళీగా ఉంది, అయినా సరే సీమోను యొక్క దోణిని దేవుడు ఎన్నుకున్నాడు. సో మన జీవితాల్లో కూడా ఒక్కొక్క సమయంలో ఎంప్టీనెస్ లేదా ఫలితము లేని ప్రయాసతో ఉన్న జీవితాలు దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయినప్పుడు మన పరిస్థితులు మారుతాయి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే కొంచెం కొంచెం పరిస్థితులు ఎలా క్రియేట్ చేస్తాడంటే కొంచెం లోపలికి వెళ్ళు అంటాడు. కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాక్యముతో మనల్ని బలపరుస్తుంది. అటువంటి సిచ్యువేషన్స్ లైఫ్లో, అటువంటి సిచ్యువేషన్స్ లో వాక్యము ద్వారా ఒక మెట్టు ముందుకు నడిపించి మనల్ని బలపరిచి విశ్వాసము అనే బీజమును దేవుడు మనకు దయచేస్తాడు. అప్పుడు మనం ఏం చూపించాలి? ఒబీడియన్స్ చూపించాలి. పేతురు చూపించిన ఒబీడియన్స్ ని మనము చూపించాల. రైట్? ఏ విధంగా అయితే పేతురు ఒబీడియన్స్ ని, విధేయతను చూపించాడో అటువంటి విధేయత మనము చూపించాలి. దేవుని వాక్యము పట్ల విధేయత చూపించాలి. మనం కూడా మన దోణెల్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడాలి. దోణులు అంటే ఏంటండి? మన జీవితాలు, ఎంప్టీగా ఉన్న మన జీవితాలు, లేదా ఫలాలు లేని ప్రయాసముతో కూడిన జీవితాలు మనము యేసుక్రీస్తుకి ఇవ్వటానికి ఇష్టపడాలి. ఇది మొట్టమొదటి మాట. అంటే నేను చెప్పాలనుకున్న మొట్టమొదటి మాట ఇదే. మన బోట్, మన జీవితాలని దేవునికి చేతిలో ఇవ్వాల. దేవుడు పిలిచినప్పుడు మనము ఒబే చేయాలా, అంగీకరించాలా. దేవుణ్ణి మనము అంగీకరించాలా, మన దోణిలో మన జీవితంలోకి స్వీకరించాలా. ఆయన వాక్యమునకు విధేయత చూపించాలి. ఇది మొట్టమొదటి మాట. ముందుకు వెళ్ళిపోతే రెండవ మాట ఏంటి అంటే అక్కడతో ఆగిపోలేదు. మనకి చిన్నగా విశ్వాసం కలిగింది మాట లేదా వాక్యము ద్వారా దేవుడు కలిగించిన విశ్వాసం అక్కడితో ఆగిపోదు. దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా లోపలికి పద, ఇంకా డీపర్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ టు గివ్ హిస్ చిల్డ్రన్. డీపర్ ఎక్స్పీరియన్స్ అంటే విశ్వాసాన్ని ఇంకా బలపరచి, ఇంకా లోతైన విశ్వాసము దేవుడు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. అక్కడతో ఆగిపోలేదు. దేవుడు ఆయనని తాను సీమోనుకి అగుపరుచుకున్నాడు. అక్కడతో ఆయన గొప్ప సందేశం ఇచ్చాడు జనసమూహంకి. అంత క్రౌడ్ ఉంది. ఈయనకి అప్పటికే సీమోన్కి తెలిసిపోయింది ఈయన ఒక పెద్ద ప్రవక్త, పెద్ద ప్రీచర్, బోధకుడు అని తెలిసిపోయింది. కానీ ఇంకా డీపర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వచ్చింది సీమోన్కి అంటే ఆ దోణెను అక్కడ నుంచి ఇంకా లోపలికి ఎప్పుడైతే డీపర్ ఎక్స్పీరియన్స్ లోకి దేవుడు సీమోన్ని తీసుకుని వెళ్ళి అక్కడ దేవుని కార్యాన్ని చూపించాడు. దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో చూడాలి అంటే ఒక డీపర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే ఎక్కడున్న వాళ్ళము నేను ఇక్కడే ఉంటాను, నేను దేవుని కార్యాలు చూడాలి అంటే అవుతుందండి? అవ్వదు. ఒక డీపర్ ఎక్స్పీరియన్స్ ఫెయిత్ లో, మన విశ్వాసంలో, మన క్రియలో ఒక డీపర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనము దేవుని యొక్క అద్భుతాలు మన జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయగలం. డీపర్ ఎక్స్పీరియన్స్ మొట్టమొదటిగా తోనే మన జీవితాలు లో దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడాలి.
దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. ఒక డీపర్ ఎక్స్పీరియన్స్ ఫెయిత్ లో, విశ్వాసములో ఒక లోతైన అనుభవంలోకి వెళ్ళి దేవుని చూపించే మహిమగల కార్యాలని అనుభవించాలి. ఇది ఈ ప్యాసేజ్ యొక్క సమరీ. ఒకటి ధోనిని దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించాల. ఆయన కార్యాలకు డోర్స్ ఓపెన్ చేయాల. విధేయత, ఆయన మాటలకు విధేయత చూపించాలా. మన విశ్వాసాన్ని ఇంకా లోతైన అనుభవంలోకి తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఒక మాట ఈయన రాశాడు. ఏమంటున్నాడంటే రాత్రంతా మేము పని చేసాము గాని మాకు ప్రతిఫలం లేదు, అయినను నీ మాట చెప్పున. చూడండి, విశ్వాసం అంటే నా శక్తి వలన కాదు, కానీ నీ మాట వలనే ఇది జరుగుతుంది అని విశ్వాసము మనకు ఉండాలి. ఎటువంటి విశ్వాసం ఉండాలి అంటే నా శక్తి వలన కాదు, నా బలం వలన కాదు, నా ఆధారం కాదు, కానీ మన ప్రతి క్రియ ఆయన యందు విశ్వాసము, ఆయన మీద నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మనల్ని ఎంచుకున్నప్పుడు, మన ధోనిను మన జీవితంలో ఆయన ఎంచుకున్నప్పుడు మనము ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన చెప్పిన మాటల్లో మనం ముందుకు సాగినట్లయితే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాము అని ఈ ప్యాసేజ్ లో నుంచి మనం చూస్తున్నాం. అయితే సీమోను గురించి మనము తెలుసుకోవాలి అనుకుంటే, సీమోను చాలా, అంటే ఆయన డిసైపుల్స్ లో ఫస్ట్ డిసైపులే కాకుండా బలమైన అపోస్తులుడు అని బైబిల్ సెలవిచ్చుచున్నది. అంటే ఆయన కార్యాలు ఎంత బలంగా అంటే ఆయన మీదనే క్రీస్తు ఎందుకు చర్చ్ ఫౌండేషన్ వేయాలి అంటే, సంఘాన్ని కడతాను అని ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు. నాకు తెలిసి నేను అనుకుంటాం ఏంటంటే, ఎప్పుడైతే ఈ సందర్భంలో ఆ కన్నెసరేత్ తీరాన్న దేవుడు ఎప్పుడైతే ఆ ధోని చూసాడో, ఆ ధోని పక్కన సైమన్ను చూసాడో, అప్పుడే దేవుడు కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే, నా సంఘాన్ని కట్టే బండ నాకు దొరికింది అని అక్కడే కన్ఫర్మ్ అయిపోయి ఉంటాడేమో. ఆ ఫౌండేషన్ ఎందుకు అంటే ఆ పేతురు లేదా సీమోనుకున్న క్వాలిటీస్ ని దేవుడు గమనించాడు అనమాట. అప్పుడు ఆ విధంగా సీమోను, పేతురు అంటే అపోస్తులోనే బలమైన పరిచర్య చేసిన ప్రవక్తలు, అపోస్తులలో సీమోను మొట్టమొదటిగా. ఓకే, అయితే నేను చెప్పాలనుకున్నది ఇవే పాయింట్స్. 2 వచనాలు మనం చదువుకుందాము. ఎవరైనా హెల్ప్ చేయండి. ఈ 3 వచనాలు చదివి నా మాటలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారు. ఓకే, గుణాతిశయమును ప్రచురం చేయటం నిమిత్తమే మనం ఏర్పరచబడ్డాము. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రతి ఒక్కరు మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. దేవుడు ఊరికనే అంటే సీమోన్ ఏ విధంగా ఎన్నుకున్నాడో మన పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరం ఎన్నుకోబడ్డామన్నమాట. ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని, ఇదేమంటుందంటే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని ఈ వాక్యం సెలవిస్తుంది. ఆఖరిగా 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ
పూర్వపు ఆజ్ఞలను దశలో మీకుండిన ఆశలు ననుసరించక ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్నాడు అన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలని. అయితే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, దేవుడే మనల్ని ఎన్నుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఎందుకు అంటే చీకట్లో ఉండకుండా ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండి ఆయన నామం ప్రచురించాలి అని దేవుడు ఎన్నుకున్నాడు. మూడవదిగా ఏంటి అంటే, ఎలాగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని ఈ ఈ ఈ పిలుపు, దేవుడు పిలుపు ఎలాగుంటదంటే, సీమోనుకి ఏ విధంగా దేవుడు పిలుచుకున్నాడో ప్రతి ఒక్కరికి ఒక పిలుపు ఉంటది. ఆ పిలుపును అంగీకరించాల. దేవుడు మన దోనెను ఎన్నుకున్నప్పుడు మనము ఆయనని మన దోనిలో, మన జీవితంలో రావటానికి ఇష్టపడాలా. మనము ఆయనకు విధేయత చూపించాల, మాటలకు విధేయత చూపించాలా, లోతైన అనుభవంలోకి వెళ్ళి ఆయన కార్యాలని అనుభవించాలి అని ఈ ఒక ప్యాసేజ్ లో నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును కాక. ఓకే. చిన్న నువ్వు గుడారాలకు వెళ్ళావు కదా ఫస్ట్ టైం, దాని గురించి కూడా నీ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేస్తా. ఓకే. నేను చెప్దాం అనుకున్నాను ఆ విషయాల్ని, కానీ టైం కుదరలేదు. సో గుడారాల పండుగ దరిదాపు ఇది 48th గుడారాల పండుగ. నాకు తెలియదా అంటే ముందు నుంచి చాలా కాలం నుంచి జరుగుతున్నాయి. అమ్మ మేము బిల్లాయిలో ఉన్నప్పుడు కూడా వెళ్ళేది, అప్పుడు కూడా అక్కడ సంఘంలో వెళ్ళేది, కానీ ఇంతవరకు నాకు అవకాశం రాలేదు. అంటే అది చూసే అవకాశం రాలేదు. తెలుసు బాగా జరుగుతాయని, అంటే ఒక ఆశ ఉండేది వెళ్ళాలి, కానీ ఎప్పుడు సమ్మర్ లో రావటం, ఎగ్జామ్స్ టైంలో రావటం, అలా అలా జరిగి ఎప్పుడు వెళ్ళటం కుదరలే. కానీ ఈ సమయం మందు ఈ ఇయర్ లో భాస్కర్ మాయ ఫోన్ చేశాడు, నేను ఒక్కనే వెళ్తున్నాను, నువ్వు నాతో వస్తావు అని అంటే, నేను అప్పుడు కొంచెము అంటే హెసిటేట్ చేస్తా. ఎండలు, ఎగ్జామ్స్ ఉన్నాయి, పిల్లోని చూసుకోవాలి ఇంట్లో, అంటే అమ్మకి సర్జరీ అయింది, అవన్నీ అలా అలా కొంచెం ఆలోచించుకున్నా. కానీ ఐ వాజ్ డిటర్మిన్డ్, వెళ్ళాలి ఒకసారి, ఆ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి అన్న ఒక డిటర్మినేషన్ ఉండింది. లీవ్స్ యూజువల్లీ నేను తీసుకోను వర్క్ నుంచి, అయినప్పటికీ 2 days లీవ్ పెట్టి భాస్కర్ తో పాటు నేను వెళ్ళటం జరిగింది. సో దేవుని మహాకృప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ దట్ ఐ హ్యాడ్ గాట్ టు ఎక్స్పీరియన్స్. తర్వాత భాస్కర్ మాయ కూడా థ్యాంక్ యూ. భాస్కర్ మాయ వల్లనే నేను అంటే ఈ ఈ ఎక్స్పీరియన్స్ ని నేను చూడగలిగాను. గుడారాల పండుగ చూస్తే సుమారు 8 నుంచి 10 లక్షల మంది, అంటే ఆ క్రౌడ్. ఇంకా ప్రతి సంవత్సరము గుడారాల పండుగ జరుగుతుంది అదే అంటే ప్రాంతంలో. అంత ఎండ, అంత ఉక్కబోత అయినప్పటికీ జనాలు ఎలా పనిచేస్తారంటే, ఇప్పుడు అంత పెద్ద క్రూసేడ్స్, 10 లక్షల మంది కూర్చునేకి ఆ గుడారాల పండుగ జరగాలంటే ఎన్ని నెలలు, ఎంత మంది శ్రమపడి ఉంటారో ఒకసారి మనం అందరం అంటే ఆలోచించుకుంటేనే మన వల్ల కాదు. అంటే ఎంత డిసిప్లిన్, ఎంత శ్రమ, ఎంత డిటర్మినేషన్ ఉండాలి ఆ సేవా పరిచర్య నిమిత్తం అనేది నేను ఒకటి అక్కడ నేర్చుకున్నాను అనమాట. జనాలు పనిచేస్తారు అక్కడ, అంటే ఎవరు బయట నుంచి వచ్చి పనిచేయరు, సంఘంలో ఉన్న వాళ్ళే పనిచేస్తారు. టెంట్లు వేయటం కాడి నుంచి లైట్లు, సౌండ్లు, ఏదైనా అయినప్పటికీ ఇంతవరకు కూడా ఏ ప్రమాదమైనా ఏది జరగకుండా ఇది ఇన్ని లక్షల మంది వచ్చి ఒక జాతర లాగా అక్కడ జరుగుతుందంటే ఇది కేవలం దేవుని అనుగ్రహమే అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంటే కొన్నిసార్లు చిన్న చిన్న క్రౌడ్కి ఏదో ప్రమాదం జరిగిపోవటమో లేకపోతే ఏదోటో అది సహజంగా అయిపోతుంది. కానీ కొన్ని లక్షల మంది 3-4 రోజులు, 5 రోజులు అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటదంటే, మేము ఫస్ట్ రోజు వెళ్ళటానికి హోటల్ నుంచి
ఆ రూమ్ ఆ గ్రౌండ్స్ కి వెళ్ళటానికి ఆ ట్రాఫిక్ కి హాఫ్ అన్ అవర్ కూడా 25 మినిట్స్ జర్నీ ఉంటే 2 అవర్స్ పట్టింది. అంత జన సమూహంలో అనమాట. అంటే నేను నిజంగా ఆశ్చర్యకరమైన ఆ ఆ, ఆ, అంటే గుడారాల పండుగ, ఆ వాతావరణము, ఆ ఆరాధనలు, ఉదయము సాయంత్రం ఇంకా వాక్యం ఆరాధన ఇంతే ఉంటుందన్నమాట. జనాలు కూడా దూర దూర ప్రాంతాల నుంచి లారీల మీద, ట్రక్కుల మీద, బస్సులు వేసుకుని అక్కడే ఉండిపోతున్నారు. ఆ అంటే ఈ ఎండని లేదు, ఏం లేదు, అక్కడే ఉండిపోతున్నారు, టెంట్ల కింద ఉండిపోతున్నారు, అక్కడే తింటున్నారు. సో ఇట్ వాజ్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా ఘనమైన కార్యము అక్కడ జరుగుతుంది. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆ అంటే భాస్కర్ మాయ ప్రతి సంవత్సరం ఏసన్న గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ వెళ్తున్నారు. నేను చూసా. ఏసన్న గారు లాస్ట్ స్పీచ్ గుడారాల పండుగలో ఇస్తున్న వెనకాల కూడా భాస్కర్ మాయ నేను చూశాను. ఆ చాలా అరుదైన ఆ ధన్యత దేవుడు భాస్కర్ మాయకి ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. ఆ మనకి కూడా భాస్కర్ మాయని బట్టి ఆ చూడటానికి నాకు ఆ అవకాశం దొరికింది. అది కూడా ఒక చాలా పెద్ద ధన్యత. ఆ భాస్కర్ మాయతో పాటు నేను అక్కడికి వెళ్ళి అందరితో కలిసి ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఐ థ్యాంక్ గాడ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్. భాస్కర్ మాయ, థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తాను. ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు వెళ్ళండి. ఆ ఆ, దేవుడు ఎలాగా పరిచర్య ఆ అంటే నేను ఇప్పుడు చెప్పిన వాక్యము తో రిలేట్ చేసుకుంటే, సీమోన్ని దేవుడు ఎంచుకుని ఆ నడిపించుకుని సంఘాన్ని స్థాపించుకుని ఎలాగైతే పరిచర్య లేదా చర్చ్ ఎస్టాబ్లిష్ అయింది, ఎలా పరిచర్య జరుగుంటాదో, ఆ కాలంలో ఎలా జరుగుంటదో ఈ కాలంలో కూడా ఒక్క మనిషి ఆ ఆ ఒక మనిషి దేవుణ్ణి సమర్పించుకుని దేవుడు ఎన్నుకున్నప్పుడు విధేయత చూపి విశ్వాసాల్లో లోతైన అనుభవంలోకి వెళ్ళి ఒక ఇంత పెద్ద సంస్థను స్థాపించి అది ఇప్పటికీ నడుస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని కృప. దాని తర్వాత అపోస్తులైన యేసన్న గారి డెడికేషన్ లేదా ఆయన సమర్పణ ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను అనమాట. అంటే ఐ వాజ్ జస్ట్ ట్రైంగ్ టు రిలేట్ మెసేజ్ విత్ ఈ ఈ ఈ అవకాశం ఆర్ దిస్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఎస్ఎన్న గారి గురించి అందరికీ తెలుసు. మన ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర ప్రపంచంలో క్రైస్తవులు అందరికీ కూడా ఎస్ఎన్న గారు అంటే తెలియని వాళ్ళు ఎక్కువ ఉండరు. మరి మెసేజ్ చెప్పినట్టు కూడా మరి ఎస్ఎన్న గారు జీవితంలో మరి ఒక చిన్న వయసులోనే ఆయన మరి అనారోగ్యానికి గురయ్యి ఎందుకో పనికి వాడిలాగా రోడ్ల మీద తిరుగుతున్న సమయంలో దేవుడు మరి ఆయన జీవితంలో ప్రవేశించాడు. మరి ఆయనకి తెలియదు, యేసన్న గారికి తెలియదు నేను యేసుక్రీస్తుని ఆహ్వానించాలి నా జీవితంలోకి. కానీ పిచ్చివాడిలా తిరుగుతున్న సమయంలో మరి యేసన్న గారిని దేవుడు పట్టుకొని మరి మరి యేసన్న గారి ద్వారా కొన్ని లక్షల మంది జనాలు మరి దేవుని వైపు తిరగటానికి, మరి చాలా లక్షల మంది జనాలు పోషింపబడటానికి ఆ సంస్థ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేయుచున్నాడు. మరి అలాంటి గుడారాల పండుగలో కూడా మేము కూడా మరి పాలు పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సో అంటే నేను ప్రతి ఇయర్ ఒకరిద్దరిని తీసుకెళ్ళొచ్చు. మరి అంటే నాకేంటంటే మీకు కూడా ఆ యొక్క ప్రదేశాలు చూపిస్తే ఎక్స్పీరియన్స్ అంటే విన్నది వేరు, మన కళ్ళారా చూసింది వేరు. సో అది మంచి ఎక్స్పీరియన్స్. దేవుడు ప్రసన్నత మరి అక్కడ ఉందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే మేము బయలుదేరిన కాడి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఒక్క 10 నిమిషాలు కూడా మాకు టైం లేదు అక్కడ అసలు. జస్ట్ మేము వెళ్ళడం, మీటింగ్స్ అటెండ్ చేయడం, మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ స్టేషన్కి రావడం, మళ్ళీ హైదరాబాద్ వచ్చేయడం అలా జరిగింది. సో దేవుని కృప మాతో ఉందని మేము నమ్ముచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో చెప్పబడిన వాక్యాన్ని బట్టి మన మధ్యలో ప్రకాష్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆశీర్వాదం స్పాట్లైట్ చేంజెస్ ప్రార్థన చేసుకుందామండి.
పరిమందు ఆశ్రితుడు అయినటువంటి నా పరలోకపు తండ్రి, పూజనీయుడా, పరిశుద్ధుడా, సృష్టికర్తమైన తండ్రి, మహిమా స్వరూపైన తండ్రి, వందనాలు వందనాలు. మరి ఒకసారి శనివారం దినమందు ప్రభా, మరి జూమ్ ప్రేయర్ లో నాయన ఫ్యామిలీ అంతా కలిసి నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి నీవు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను ప్రభా మీరు ఆయా రీతులుగా మీరు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, అలాగే నాయన మరి కీర్తనల ద్వారా ప్రభా, మరి వర్షిప్ ద్వారా మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన మరి కుమారుడు రాకేష్ను మీరు నాయన బలపరుచుకుని నాయన నోటికి నోరుగా ఉండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఆయన మరి విన్న వాక్య ప్రకారంగా మేమందరము కూడా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇదిగో సీమోను పేతురు విషయంలో మరి నాయన నీవు నాయన ప్రభు ఎన్నుకుని నాయన రక్షించుకున్నావు. మరి జాలరైనప్పటికీ నాయన రక్షించుకుని అతని మీద సంఘాన్ని కట్టడానికి మరి నీవు ఏర్పాటు చేసావు నాయన. నీకు వందనాలు. ఎన్నిక లేని వారిని నీవు ఎన్నిక చేసుకునే దేవుడు నాయన, బలహీనులను నీవేనైనా బలపరుచుకునేవాడు నీవే. ఇదిగో నాయన ప్రభా నాయన వందనాలు. మమ్మల్ని కూడా నాయన మీరు ఈ లోకంలో నుండి ఎన్నుకున్నారు నాయన. నీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని చేర్చుకున్నారు. మేము మిమ్మల్ని ఎత్తకలేదు నాయన. ఏనాడు కూడా నీవే మమ్మల్ని ఎత్తుకుని పట్టుకున్నావు నాయన. అందుకొరకు వందనాలు నాయన. మరి ఆరాధన అంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా కుటుంబంలో బలహీనమైన బిడ్డలను మీరు ముట్టి బాగుపరచండి నాయన. పెరిసయోధిని జ్ఞాపం చేసుకునండి, ఎఫ్యోధిని జ్ఞాపం చేసుకునండి, ప్రశాంతిని జ్ఞాపం చేసుకునండి, మల్లిక జ్ఞాపం చేసుకునండి, అలాగే నాయన రేపకాన్ని జ్ఞాపం చేసుకునండి. ఇంకా మరి ఎంతమంది అయితే బలహీనులై ఉన్నారు ప్రభా నాయన, మరి నాయన బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చేసి నాయన బలహీనతలన్నీ తీసివేసి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. అలాగే వృద్ధి లేని వారిని జ్ఞాపం చేసుకుని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో కలిగే బలహీనతల నుండి విడిపించండి. అలాగే రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. నీకు వందనాలు వందనాలు ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరుండి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. నడిపించిన భాస్కర్ను కూడా మీరు అభిషేకించుకుని ఆయన వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. మా సంఘాల్లో మా యొక్క కుటుంబంలో మరి ఇంకా నాయన బిడ్డలు చదువుతుండగా చదువుల్లో కూడా సహాయం చేయండి. మరి ఎవరి బిడ్డలను జ్ఞాపం చేసుకునండి నాయన. మధ్య వయసు వారిని జ్ఞాపం చేసుకునండి, వృద్ధులను జ్ఞాపం చేసుకునండి, చంటి బిడ్డలను జ్ఞాపం చేసుకునండి. భయంకరమైన ఎండలు ప్రభా, ఎండకాలం అంతా మీరు కాపాడండి. పగలు ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా కాపాడుతానన్నారు కనుక ఎండల కాలం అంతా నీ రెక్కల చోటన దాచండి. మరి ఒకసారి నీ మహిమా ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దేన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి ఎంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రతి కుటుంబమునకు తోడుగా ఉండి నడిపించి మనల్ని కూడా మరి నిత్యత్వంలో చేర్చే వరకు మనల్ని అందరినీ విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరిచి మనల్ని నిత్యత్వంలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ చిన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. మాట చెప్తున్నా, మన ఇంటికి తానేటోళ్ళు ఆడపడుచు వచ్చిందని చెప్తున్నాను కదా, ఇదిగోండి తానేటోళ్ళు ఆడపడుచు మన సంజీవరావు మామయ్య వాళ్ళ మామయ్య పెదనాన్న అవుతారంట ఈవిడికి. ఏం పేరు? రూతమ్మండి. రూత్ గారు. రూతమ్మ ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడండి అక్క కదమ్మా. మా అమ్మ తానేటోళ్ళు ఆడపడిచే. అవునమ్మా చెప్పింది ఇక్కడ.
భాస్కర్ మాయ బిర్యానీ ఉందా అయిపోయిందా?